మీరు అంటే బిగ్గెస్ట్ లొకేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, లైక్ యానిమల్ కానీ, లక్కీ భాస్కర్ కానీ, హిట్ కానీ. ఈ ఆన్ లొకేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక పెద్ద పెద్ద టీమ్స్తో కలిసి పనిచేయటం, ఆర్టిస్ట్ని అబ్జర్వ్ చేయటం అనేది మిమ్మల్ని ఎంత మెరుగుపరిచింది సార్? హ్యూజ్ లెర్నింగ్ కర్వ్ సార్. అది క్యారవాన్ ఇస్తారు కదా అని చెప్పి అక్కడ కూర్చుంటే క్యారవాన్ లోపల ఏం నేర్చుకోవడానికి టైప్ అని నాకు ఏమనిపించట్లేదు. లోపల కూర్చుంటే ఏం రాదు సార్. నా ఫోన్లో 4 రీల్స్ చూసుకుంటూ ఉంటా. బట్ ఇప్పుడు హిట్ 1లో విశ్వక్సేన్ పర్ఫామ్ చేశాడు. హీ హ్యాడ్ సమ్ డిఫరెంట్ టెక్నిక్ ఇన్ అప్రోచింగ్ దట్. ఆ పాత్రని వేరే టెక్నిక్లో అప్రోచ్ చేశారు. నాకు అది ఆ రోజుకి దట్స్ అ వెరీ గుడ్ లెర్నింగ్ నాకు అది. తర్వాత శేష్ గారు ఉన్నారు, అడవి శేష్ గారు ఉన్నారు. ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. ఆయన వెరీ స్మార్ట్ అండ్ చార్మింగ్ ఉంటారు, కానీ ఆ క్యారెక్టర్ ఎటకారం ఉంటుంది. ఆ ఎటకారం దాన్ని ఆయన ఒక స్టైల్లో ప్రజెంట్ చేశారు. నాకు అది నచ్చింది. దెన్ కమ్స్ నాని గారు సార్ వేరు. అసలు ఆయన స్టైల్ వేరు సార్. అది ఆయన కష్టపడినట్టు కనిపించదు కానీ ఎఫర్ట్లెస్గా ఉంటుంది. అదే ఆయన కష్టపడినట్టు కనిపించదు కానీ మొత్తం ఆయన పెట్టేస్తారు. ఆయనకున్న నాలెడ్జ్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ దాంట్లో పెట్టేసి కూర్చుంటారు ఆయన. సో కష్టపడినట్టు కనిపించకుండా ఉండటం, దట్స్ అన్ ఆర్ట్ సార్. దట్స్ అ క్రేజీ ఆర్ట్. రణబీర్ కపూర్ గారు, వీళ్ళందరూ సార్, దుల్కర్ సల్మాన్ గారు, వీళ్ళందరూ టక్కుమని వెళ్ళిపోరు సార్. సీన్ అయిపోగానే వెళ్ళిపోరు. రిహార్సల్ చేద్దాం, నెక్స్ట్ సీన్ రిహార్సల్ చేద్దాము అంటారు. అది ఈ సినిమాకి నేను మొత్తం అదే పెట్టుకున్నా. నాకు సీన్ అయిపోయిందా, నెక్స్ట్ సీన్కి నేను నా నెక్స్ట్ యాక్టర్తో కూర్చొని రిహార్సల్ చేసుకున్నా. లేదా అంటానికి లేదు. నేను అందరినీ చాలా విసిగిచ్చా. నేను అందరితో నెక్స్ట్ సీన్ ఏంటి ఒకసారి ఇలా చేద్దాం, అలా చేద్దాం. ఫైనల్గా వచ్చేసరికి మా దగ్గర 10 ఉండేవి. చిన్న చిన్న న్యూయాన్సెస్ కానీ ఇవన్నీ 10 ఉండేవి. డైరెక్టర్కి తెలుసు ఇది వర్కౌట్ అవుద్ది, ఇది వర్కౌట్ కాదు. సో ఇది వద్దు అనగానే ఫీల్ అవడానికి ఏం లేదు, తీసేయటమే. వెంటనే తీసేసి ఇమీడియట్గా ఆయనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయాం. క్యారెక్టర్కి ఏదో అక్కడ పనికిరావు. ఎందుకు సార్? సినిమా చేయడానికి వచ్చినప్పుడు ఈగో ఎందుకు సార్? ఎండ్ ఆఫ్ ద డే టైము కొన్ని సందర్భాల్లో అవి డ్రైవ్ అవుతుంటాయి. అవసరం లేదు కొన్ని సందర్భాలు. నేను చూసిన స్టార్స్ అంటే యాక్చువల్ స్టార్స్. వాళ్ళు దే ఆర్ నాట్ లైక్ స్టార్స్ అని అపోహలో లేరు. స్టార్స్, రియల్ స్టార్స్ వేర్ వాళ్ళు బయటకు వచ్చి నుంచుంటే ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి సార్. అలాంటి స్టార్సే ఈగో పక్కన పెట్టి సినిమా కంటే గొప్పది కాదు ఏది అని వాళ్ళే అంత పడుతున్నప్పుడు, ఇప్పుడిప్పుడే మొదలవుతున్న నేను ఇంకెంత పడాలి సార్ నేను?